జర్నీ నరసింహస్వామి టెంపుల్. దీనిని నరసింహ జర్నీ గుహ దేవాలయం అని కూడా పిలుస్తారు. ఈ గుహలో మనం 4 నుండి 5 అడుగుల నీటిలో దాదాపు 300 మీటర్లు నడుచుకుని వెళ్ళి మనం నరసింహస్వామిని దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ గుడి చరిత్ర ఏమిటి, ఈ గుడికి ఏ విధంగా మనం చేరుకోవచ్చు అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ గుడి కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ పట్టణానికి 4 నుండి 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ గుడికి చేరుకునే మార్గాలు మీకు వీడియో చివరిలో ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ముందు గుడి దాని చరిత్ర తెలుసుకుందాం. మీరు వీడియోలో చూస్తున్నట్లు మనం మెట్లు ఎక్కి వెళ్ళిన వెంటనే మనకు టికెట్ కౌంటర్ ఎదురుగా కనిపిస్తుంది. అక్కడ మనిషికి 10 రూపాయలు ఇచ్చి గుడిలోకి ఎంట్రీ టికెట్ తీసుకోవాలి. గుడి టైమింగ్స్ కూడా మీరు ఇక్కడ చూడవచ్చు. అలాగే మన వస్తువులు ఏమైనా ఉంటే ఆ పక్కనే ఉన్న లాకర్లో 20 రూపాయలు ఇచ్చి పెట్టుకోవచ్చు. అది అయ్యాక మనం గుడిలోకి వెళ్ళే లైన్లోకి ఎంటర్ అవ్వాలి. మేము వీక్ డేస్లో ప్లాన్ చేసుకోవడం వలన మరీ ఎక్కువ జనాలు లేరు. ఈ గుడి వైష్ణవ సంప్రదాయానికి చెందిన 108 అభిమాన ఆలయాలలో ఇది కూడా ఒకటి. ఈ గుహ దేవాలయం చివరన ఒక గర్భగుడి ఉంటుంది. దానిలో పై భాగంలో నరసింహ భగవానుడు మరియు కింది భాగంలో రాక్షసుడి రూపాలు ఉంటాయి. మీకు అది కూడా నేను చూపిస్తాను. ఇక్కడ దారిలో గుహ ఎంట్రన్స్లో స్వామివారి చిన్ని ఆలయం ఉంటుంది. ఇదే ఆ ఆలయం. ఆ తర్వాత మనం వెంటనే గుహలోకి ఎంటర్ అయ్యి నీటిలోకి దిగవలసి ఉంటుంది. దిగేటప్పుడు మాత్రం జాగ్రత్త సుమి, నీటిలో మెట్లు ఎక్కడున్నాయో తెలియక స్లిప్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. కేవలం 4 నుండి 6 మెట్లు దిగితే చాలు మీరు నీటిలోకి దిగిపోతారు. నీటిలో నడుస్తూ ఉంటే చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. దానికి తోడు భక్తుల దైవస్మరణతో గుహ అంతా మారుమరోగిపోతుంది. ఒక్కసారి మీరు నీటిలోకి దిగాక మీకు చలి అనేది అనిపించదు. గుహలో ఆక్సిజన్ కోసం ఆక్సిజన్ పైప్స్ కూడా ఏర్పాటు చేశారు. దానివల్ల మీకు గుహలో లోపలికి వెళ్ళినా కూడా ఎటువంటి ఆక్సిజన్ ప్రాబ్లం అయితే రాదు. మధ్య మధ్యలో గబ్బిలాలు కూడా కనబడే అవకాశం అయితే ఉంటుంది. ఇక చరిత్రలోకి వెళితే నరసింహ భగవానుడు హిరణ్యకశిపుడిని సంహరించిన తర్వాత పరమశివుని భక్తుడైన జురాసురుడు లేదా జలాసురుడు అనే మరో రాక్షసుడిని కూడా వధించాడని, జురాసురుడు చనిపోయే ముందు తాను నివసించే గుహలో
నివసించమని మరియు భక్తులకు వరాలు ఇవ్వమని వేడుకున్నాడని, అతని చివరి కోరికను మన్నించి నరసింహస్వామి అక్కడ గుహలో నివసించడానికి వచ్చాడని, చంపబడిన తర్వాత రాక్షసుడు నీరుగా మారి నరసింహస్వామి పాదాల మీదుగా ప్రవహించడం ప్రారంభించాడని, అప్పటి నుండి నీటి ప్రవాహం నిరంతరం కొనసాగుతుందని స్థల పురాణం చెప్పబడుతుంది. అందరూ నడుస్తున్నది ఆ నీటి ప్రవాహంలోనే. ఈ ఆలయం నరసింహస్వామి స్వయంభు అని, చాలా శక్తివంతమైందని ప్రజలు విశ్వసించి భక్తి శ్రద్ధలతో దర్శించుకుంటున్నారు. ఇక్కడ వాష్రూమ్ ఫెసిలిటీస్ లాంటివి ఉన్నాయి. అలాగే మీరు దర్శనంకి వచ్చే ముందు ఒక ఎక్స్ట్రా జత బట్టలు తెచ్చుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ ఆలయం మెట్ల దగ్గర మనకు షాపింగ్ కోసం అయితే చిన్న స్టాల్స్ అయితే ఉన్నాయి. అలాగే పిల్లలు ఆడుకోవడానికి కార్ డ్రైవింగ్ ఆటలు కూడా ఉన్నాయి. చూశారు కదండి, మీకు చివర్లో మీకు నరసింహస్వామిని కూడా మీకు చూపించాను. మీకు వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి కంటెంట్తో ముందు ముందు మరిన్ని వీడియోలు చేస్తాను. ఇంకా ఈ ఆలయానికి చేరుకోవాలంటే రోడ్డు ద్వారా అయితే మనకి హైదరాబాద్ నుంచి 140 కిలోమీటర్లు, అలాగే జహీరాబాద్ నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. చాలా కేఎస్ఆర్టీసీ బస్సులు మనకి హైదరాబాద్ నుంచి బీదర్కి అవైలబుల్గా ఉంటాయి. అలాగే ట్రైన్ ద్వారా అయితే హైదరాబాద్ నుంచి సికింద్రాబాద్ నుంచి మనకి చాలా ట్రైన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. షిరిడి, ఔరంగాబాద్, పూర్ణ లాంటి సిటీస్కి వెళ్ళడానికి ఇది కూడా ఒక మార్గం. అందువల్ల మనకి చాలా ఎక్స్ప్రెస్ ట్రైన్లు మనకి సికింద్రాబాద్, హైదరాబాద్ నుంచి అవైలబుల్గా ఉన్నాయి.